అండ్ మీరు వోయుతో అఫిలియేటెడ్ ఉంటారు కదా? అవునండి, ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అండి. ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ పీపుల్ మాత్రమే కాదు, అవునండి. ఫారెన్ పంపించాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్ అంటే సెపరేట్ గా కొన్ని కోర్సెస్ దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఎస్పెషల్లీ అమీర్పేట్ లో మనకి రకరకాల కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. అవునండి. అది చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునండి. సో అలా మీరేమన్నా స్పెషల్ కోర్సెస్ ఉన్నాయా మీ దగ్గర? లేదండి, వీఆర్ ఓన్లీ టైడ్ అప్ విత్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ సిఐఎంఏ యూఎస్ అని ఒకటి ఉంది, సీమా అంటాం దానికి. సో పీపుల్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ డూ ఇట్ ఈవెన్ ఫ్రమ్ ఇండియా ఆర్ దే కెన్ గో అండ్ డూ ఇట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఏ అని ఉంది, ఈక్వలెంట్ టు సిఏ ఇన్ ఇండియా. సో అలాగా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వీ డోంట్ encourage because India need a lot of accountants now and India is becoming superpower. So why should we think of this? Now there's an age where India is becoming a superpower. So people from other countries are coming back to India. So India needs talent today. మీరు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఇండియాలో సిఎస్ కి చాలా స్కోప్ ఉందంటూ ఉంటారు. మీకు తెలుసా ఇండియా జనాభా 150 crores. ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు తెలుసా? 4,60,000 మంది. ఇంకా ఎంత గ్యాప్ ఉండిపోయింది అంటారు? మళ్ళీ ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. 20%, 26% రిజల్ట్స్ వస్తున్నాయి. మేము చేస్తున్నప్పుడు 0.2% అంటే 100 మంది ఇస్తే ఇద్దరు పాస్ అయ్యేవారు. 100 మందిలో ఇద్దరు, అది కూడా 1000 మంది ఇస్తే ఇద్దరు. ఆ పర్సంటేజ్ నుంచి ఇప్పుడు 20% వరకు ఇస్తున్నారు. అయినా కూడా 4,50,000 మంది ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్. అంటే స్టూడెంట్స్ థాట్ ప్రాసెస్ లో అంటే అక్కడే ఉండిపోయారు అనుకోవాలా? అలా కాదు, ఈ జర్నీ ఏంటంటే డిసిప్లిన్. అంటే నార్మల్లీ పీపుల్ రన్ బిహైండ్ మనీ. Soon after graduation, if a person who is doing, I know so many of people, those soon after their 10+2 or say CA inter, they get into job. They will not have patience to complete CA final. సో CA ఫైనల్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ చాలా బాగుంటుంది, కానీ CA ఫైనల్ వరకు ట్రావెల్ చేయరు చాలామంది. ఎందుకంటే ఒకటి కష్టం అనుకుంటారు, ఇంకోటి సొసైటికల్ ప్రెషర్. ఇండియాలో అందరికన్నా ఏంటంటే ఈ సొసైటీ ప్రెషర్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఎవరే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని అంటారు కదా. సో నువ్వు ఏదో ఒకటి చేయి. ఆ ఒక సొసైటికల్ ప్రెషర్ వల్ల చాలామంది కెరీర్స్ మాత్రం దెబ్బతింటాయి ఇండియాలో. అందుకే బహుశా చాలా చార్టర్డ్ అకౌంటెంట్స్ తక్కువ మంది ఉంటారు అనమాట. ఓకే, 3 years తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? మనం ఇప్పుడు కూర్చొని 3 years తర్వాత శాలరీ ప్యాకేజ్ ఎలాగా ఆలోచించలేకపోతాను, ఎందుకంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో శాలరీ ప్యాకేజ్ కన్నా they will end up in best of the companies in Hyderabad and they'll get best of the market rates. ఎందుకంటే they are far ahead of competition. అంటే ఆ టైంలో మిగతా కాలేజీలో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, కార్పొరేట్ కామర్స్ బయటకు వచ్చిన వాళ్ళకి దర్ ఇస్ హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్ అనమాట. సో ఆ లెక్కలో ఏంటంటే వీళ్ళు చాలా ముందర ఉంటారు అనమాట. కార్పొరేట్ కామర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అర్జున్ లాగా ఉంటారు. సో మిగతా వాళ్ళు ఏమొచ్చి మిగతా ధురంధులు ఎవరైనా అర్జున్ తర్వాతే కదా, అలాగ ఉంటారు అనమాట. సో కాంపిటీషన్ ఉండదు వీళ్ళిద్దరు. యూ విల్ బి ద పైనీర్ అంటారా? పైనీర్స్ ఇస్ సంథింగ్, అంటే మేము స్టార్ట్ చేస్తే పైనీర్స్, కానీ ఆర్ స్టూడెంట్స్ విల్ బి పైనీర్స్ ఇన్ ఎక్సెలింగ్ ఇన్ ద నాలెడ్జ్ when it compares to among other graduates. అంతమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూస్తారంటే మా స్టూడెంట్స్, కార్పొరేట్ కామర్స్ స్టూడెంట్స్ తలెత్తుకోవడం కాదు, వాళ్ళ జ్ఞానంకి ఇంకెవరు దగ్గర రారనమాట. మేము అంతా నేర్పించి పంపిస్తాం బయటికి. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి మీ దగ్గర? స్టేట్ ఆఫ్ ఆర్ట్ అండి. ఇప్పుడు వీ హ్యావ్ డిజిటల్ క్లాసెస్. మాకు వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇస్ నాట్ దట్. మాకు డిజిటల్ క్లాసెస్ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ టాట్ ఇన్ అ డిజిటల్ boards today. Digital board is a new technology which most of the colleges are having. And my lab accounting, where we are going to have these systems, high-end systems which can support these loaded softwares avani dantone. So if you look at where technology is getting married to the education system, so that will be a beautiful marriage which is going to happen, and our student is going to learn a lot of things right in front of the system, where he'll learn. For example, we have started learning before a year or two artificial intelligence and machine learning tools related to finance and accounts. అతను 18 years 17 years అది క్రాక్ చేస్తారు మా కాలేజ్లో. సో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్. ఇంపాక్ట్ ఆన్ ఫినాన్షియల్ థింగ్ హీ ఈస్ గోయింగ్ టు లెర్న్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇమాజిన్ హౌ హీల్ బి ఫార్ అహెడ్. Imagine if he's doing CA inter, if he's clearing CA inter, after 1 year he'll be a qualified chartered accountant who would have finished CA inter from our college with all this knowledge. So he would have added lot of cream in his college. He would have cleared his CA inter. Definitely with a corporate commerce background, he'll end up in a far better job as compared to other chartered accountants also.
మేబీ వాళ్ళ తర్వాత అంత దూరం వెళ్ళిపోయినా కానీ మీ బేసిక్స్ మేము ఇస్తాం కదా. మీ దగ్గరకు వచ్చి మళ్ళీ క్లాసెస్ ఇస్తూ ఉంటారేమో, అంటే మేబీ అలా కూడా అయ్యిండొచ్చు కదా.